మహిళలు, శిశువులు, వృద్ధులు, అలాగే వికలాంగులు ఈ రాష్ట్రంలో 70% ఉంటే వారి కోసం కేటాయించిన నిధులు చూస్తే 1750 దాదాపుగా. మరి ముష్టేసినట్టేస్తే ఏ విధంగా వీళ్ళందరూ అభివృద్ధిలోకి వస్తారో నాకు అర్థం కావట్లేదు. చిన్నపిల్లలకి ఇచ్చే బాలామృతానికి డబ్బులు కట్టలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కానీ ఆయన ఎక్కే హెలికాప్టర్లకి, ఆయన చేసే స్పెషల్ ఈవెంట్లకి, అలాగే ఆయన భార్య హైదరాబాద్లో 5 స్టార్ హోటల్లో ఉండటానికి, ఆయన ఇక్కడ ఇల్లు ఉండటానికి, మరమ్మతులకి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. కానీ చిన్నపిల్లలు తినే బాలామృతానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలాగే విద్యార్థులకు ఇచ్చే నిరుద్యోగ వృత్తికి మాత్రం డబ్బులు ఉండవు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం పెడతానన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బడ్జెట్లో చూస్తే అన్ని గాలికి వదిలేసి 3 పెడతారంట. ఆ 3 కూడా ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్లో పెడతానని చెప్పి ఏ విధంగా తప్పించుకుంటున్నారో మీరు అందరూ కళ్ళారా చూడాలి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గజనీ అయిపోయారేమో. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినవి గుర్తు రావాలంటే ఆయన పచ్చబొడిపించుకుంటే బెటరు.